కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలు, రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారులకు ఇళ్ల స్థలాల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో గ్రీన్ కారిడార్పై చర్చించనున్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష విజయవంతం అవడంతో కేంద్రం తీరుపై, భవిష్యత్ పోరాటాలపై కార్యాచరణ రూపొందించనుంది కేబినెట్. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలు, రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారులకు ఇళ్ల స్థలాల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో గ్రీన్ కారిడార్పై చర్చించనున్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష విజయవంతం అవడంతో కేంద్రం తీరుపై, భవిష్యత్ పోరాటాలపై కార్యాచరణ రూపొందించనుంది కేబినెట్. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కాసేపులో భేటీ కానుంది. గత నెల 31 నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 సార్లు కేబినెట్ భేటీ జరిగింది. అయితే ఈ కేబినెట్ భేటీ రేపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాస్తున్న నేపథ్యంలో కొంత ముందుగానే ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే దాదాపు 8 జిల్లాల్లో కూడు ప్రభావం, 7 జిల్లాల్లో పైగా కూడు ప్రభావంతో పోతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర భూ కేటాయింపులకు సంబంధించిన అంశాలు కానీ, ఆ జిల్లాలకు సంబంధించిన పలు ఇష్యూకి సంబంధించిన అంశాలు ఏవైతే కేబినెట్ ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా కేబినెట్ ముందుకు తీసుకొచ్చారు. నిన్న ధర్మ పోరాట దీక్ష నిన్న 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆ కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే, ఎజెండాలకు సంబంధించిన అంశాలు చూస్తే మాత్రం ప్రధానంగా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. ఇందులో రాజధానిలో సంబంధించినటువంటి దాంట్లో అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి అందరికీ కూడా 500 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి కూడా మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన రావడం జరిగింది. అలానే వివిధ సంస్థలకి సంబంధించినటువంటి భూ కేటాయింపులు రాజధానిలో గతంలో జరిగినటువంటి మంత్రివర్గ సంఘంలో ఏవైతే అప్రూవల్ చేశారో అవన్నీ కూడా ఈ మంత్రివర్గం ముందుకు రావడం జరిగింది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో గ్రీన్ కారిడార్ పైన కూడా ఒక చర్చించే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన దాంట్లో విండ్ సోలార్ కి సంబంధించిన దాని మీద భారీ స్థాయిలో అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రాయలసీమ, కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో భారీ స్థాయిలో విండ్ పవర్ కి సంబంధించిన సోలార్ పవర్ కి సంబంధించినటువంటి దాంట్లో అవకాశం ఉంది. ఏదైతే వైజాగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతం ఉన్న 970 కిలోమీటర్ల దాదాపు అంతా కూడా సముద్రానికి ఆనుకొని ఉన్నప్పుడు ఆ గాలి వల్ల వచ్చేటువంటి గాలి వల్ల కూడా విద్యుత్తుని తయారు చేసేటువంటి విండ్ పవర్ కి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద విస్తృతంగా దీనికి కారిడార్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన రావడం జరిగింది. ఇప్పటికే దాంతో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా హాస్పిటల్స్ ఏవన్నీ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడానికి కూడా మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన రావడం జరిగింది. ఇంకా ఇప్పటికే 50 ఏళ్ళకి గిరిజనులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఇది కేబినెట్ కు ఆమోదం కోసం రాబోతుంది. ఇవే కాకుండా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో 347 కరువు మండలాలను ఇప్పటికే ఖరీఫ్ ప్రకటించడం జరిగింది. అయితే రబీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా దాదాపు 287 కరువు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించేందుకు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. మొత్తం మీద ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ రేపు రాబోతున్న నేపథ్యంలోనే వాళ్ళు కీలకమైనటువంటి అంశాలు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది. గతంలో కేబినెట్ ఉపసంఘాలు ఏవైతే ఆమోదించినటువంటి పలు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు వివిధ కంపెనీలకు సంబంధించి ఏపీఐసి ద్వారా సంబంధించినటువంటి భూ కేటాయింపులు, అలానే ఏపీఐసికి ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి భూ కేటాయింపులకు సంబంధించిన అంశాల మీద మంత్రివర్గం భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే శ్రీనివాస్, కేంద్రంపై భవిష్యత్ పోరాటానికి సంబంధించి కూడా ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా వివరాలు? 2 రోజుల పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రతి హోదా కానీ, విభజన హామీలకు సంబంధించిన అంశాలు కానీ,
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ఇస్తానన్నటువంటి హామీలకు సంబంధించినట్లు కానీ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానికి అనుగుణంగానే 2 రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి నేరుగా మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున దీక్ష చేయడం అదంతా కూడా జాతీయ స్థాయి రాజకీయాలందరూ కూడా కొంత తీవ్రమైన ప్రభావం చేసిందని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది దాదాపు 20 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎంఐఎం ఉద్దండు లేనటువంటి ఇద్దరు మాజీ ప్రధానులు కూడా వచ్చి చంద్రబాబుకి సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఎప్పటికైనా ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో మరింత రాజకీయపరమైన ఒత్తిడి తేవాలని చెప్పేసి చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ పోరాటం అయిపోయినప్పుడు కూడా ఇంకా గల్లీలో మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఢిల్లీలో వచ్చి ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ముఖ్యమంత్రి వివిధ జిల్లాలు పరిశీలించే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా కేంద్రం చేసిన అన్యాయాన్ని మరింత విస్తృతంగా ఎన్నికల్లో ప్రజలకు తీసుకెళ్లాలా అనే దాని మీదే ప్రధానంగా కేబినెట్ అనంతరం జరిగే పొలిటికల్ మీటింగ్ లో మంత్రులతో దీని మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.